ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐపోలవరం మండలానికి సంబంధించిన గోగులంక అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ గోగులంక అనే గ్రామం చుట్టూ గోదావరి నది, ఎటు చూసినా మడాడులు, మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్రదేశమే ఈ గోగులంక అనే గ్రామం. గోదావరి నదిలో ఒక పాయ అంటే గౌతమి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ గోగులంక అనే గ్రామం ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గోగులంక అనే సముద్ర తీరంలో ఉన్న గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ గోగులంక అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. గోదావరి నదిలో ఒక పాయ అంటే గౌతమి నది చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువగా మడాడులు విస్తరించి ఉంటాయండి. ఇక్కడ గోగులంక అనే గ్రామం చుట్టూ గోదావరి నది, ఎటు చూసినా మడాడులు, మధ్యలో ఉన్న గ్రామమే ఈ గోగులంక అనే గ్రామం. ఇక్కడ మ్యాప్లో ఏ విధంగా కనిపిస్తుంది, రియల్గా ఏ విధంగా ఉందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ గోగులంక అనే గ్రామం అమలాపురం పట్టణానికి ఒక 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే కాకినాడ పట్టణానికి ఒక 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గోగులంక అనే గ్రామం. ఈ గోగులంక అనే గ్రామానికి ఎలా వెళ్ళాలంటే మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని యానం దగ్గరలో గల గుత్తుందీవి అనే ప్రదేశంలో ఒక పంట ఉంటుందండి. ఆ పంట ద్వారా ఆ గ్రామానికి చేరుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐపోలవరం మండలానికి సంబంధించిన గోగులంక అనే గ్రామం వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ గోగులంక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. చుట్టూ మడాడుల మధ్యలో ఒక ఐలాండ్ లాంటి ప్రదేశమే ఆ గోగులంక అనే గ్రామం. అక్కడ భైరవలంక, గోగులంక అనే 2 గ్రామాలు ఉన్నాయంటే మనం అక్కడికి వెళ్ళి ఆ గ్రామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. యాక్చువల్గా ఆ గ్రామం వెళ్ళాలంటే ఏ విధమైన రవాణా సౌకర్యాలు ఉండో, చుట్టూ గోదావరితో ఆక్రమించిన ఒక ఐలాండ్ లాంటి ప్రదేశం అన్నమాట అది. దానికి వెళ్ళాలంటే ఇక్కడ గోదావరి నుంచి వచ్చిన ఒక పాయ ఉందండి. ఇది పంటే అనే ఒక బోట్ ఉంటుంది అన్నమాట. దాని ద్వారా అయితే ఆ గ్రామంలోకి ప్రజలు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గోగులంక పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలు ఏ విధంగా జీవిస్తారు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి అక్కడ కనిపిస్తున్నదంతా యానం పరిసర ప్రాంతాలు అన్నమాట. అంటే దర్యాల తెప్ప కొన్ని గ్రామాలు ఉన్నాయి అవతల వైపు. ఇదంతా మీకు కనిపించేదంతా గోగులంక అనే గ్రామం. ఒకసారి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. గోగులంక ఆ పక్కనేనండి. చూద్దామని వెళ్తున్నామట ఎలా ఉంటుందని. గోగులంక రెండు ఉన్నాయా?
బైరులంక కూడా ఊరుందా? ఏదండి బైరులంక? ఏంటి 2 ఊర్లు ఉన్నాయి కదా, అవి ఏ పంచాయతీలోకి వెళ్తాయండి ఈ 2? ఏంటండి గోగులంక పంచాయతీయా లేకపోతే బైరులంక పంచాయతీయా? బైరులంకి గోగులంక కలిపి గోగులంక పంచాయతీ. ఓకే ఓకే. ఎలా ఉంటున్నారా కానీ అక్కడ సముద్రం మధ్య దగ్గరేమో మొత్తం అంతా 10 కిలోమీటర్లు పూర్వం నుంచి అలాగ ఉంటున్నారు. అంటే ఎక్కడో ఉన్నట్టుందండి సముద్రం మధ్యలో, చుట్టూ గోదావరి మధ్యలో ఉన్నట్టుందండి. ఇవన్నీ మునిగిపోయినాయి కానీ మాత్రం మునగదండి. అన్నీ ఉంటాయండి ఆ ఊర్లో, అన్ని రోడ్లు. మీరు కూడా అక్కడికి వెళ్తారండి? ఏం పంటలు పండిస్తారండి అక్కడ? మొత్తం అన్ని పండి వాటర్ బయట నుంచి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కుళాయి వాటర్ వెళ్ళిపోయింది, తాగడానికి అయితే ప్రాబ్లం లేదు. మరి మరి ఈ పంటలు పండించుకోవడానికి అయ్యి నీరు చెరువు ఆధారాల మీద, వర్షకాల ఆధారం మీద పండిది వరకు చెరువులు ఉంటాయండి. ఏంటి అంత పెద్ద చెరువా? మంచినీరు చెరువే? 100 ఎకరాలు 120 ఎకరాలు. మొత్తం అదంతా ఐలాండ్ అండి? ఇప్పుడు ఈ కూలికల మీద ఏం కట్టట్లేదు. చెరువులు వచ్చాక మొత్తం మానేశారు. ఇతర ఏమి చేసుకోవచ్చు చేస్తాం. ఓకే. అప్పుడు ఇప్పుడు ఏరుశనగ మన ఏరియాలో చూద్దామన్నా కనిపించట్లేదు. చెరువుల వల్ల ఆదాయం ఎక్కువ వస్తుందని అనుకుంటారు కదా మన ఏరియాలో ఎక్కువ. అంటే వ్యవసాయం వల్ల భూమి అయితే సారవంతంగా ఉంటుంది. చెరువుల వల్ల ఏమవుతుంది అంటే కాలుష్యం అయిపోయి ఒకసారి 2 సార్లు ఆదాయం వస్తుంది కానీ తర్వాత అయితే ఉండదు కదండి. ఏమంటే అది దాటి అలా వెళ్ళిపోతే సముద్రం తగిలిస్తుందా? 8 కిలోమీటర్లు నా ఉండాలి. డ్రిడ్జిర్లు ఏమండి అవి ఏ మిషన్లా వాడల్లా కనపడతాయి. ఇసుక అయి తోవడానికి, తుమ్మ చెట్లు అయి తీయడానికి అండి. ఇయ్యండి అది కాదు, అది మధ్యలో ఉంది కదా, వాడలాగా ఉంది కదా, ఇసుక పూడిపోతే డ్రెడ్జర్ అంటారేమో. అది కనిపించిందంతా మీకు యానం అండి? అది దరియల తిప్ప. మీరు వెళ్తారా? ఇది వరకు అయితే నా మీద వెళ్ళివారంట కదండి. గోగులంక బైరులంక నుంచి నా ఉన్నదంట కదా, ఆ పక్క ఉందా? రేవు ఉందా? ఎక్కడ ఉంటదండి అది? మనం అలా వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చే. ఇది అయితే పంట ఉంటది కాబట్టి మనకి బైస్ కూడా వెళ్ళిపోతాయి. టికెట్ ఎంత అండి ఇది? వెళ్ళి వచ్చి బండి వేసుకుని వెళ్ళి వచ్చి 20 రూపాయలే, తక్కువ రేటే. చైర్మన్ చూద్దాం అంటే దొరకట్లేదండి మాకు. ఎక్కడ? యానం బ్రిడ్జి దగ్గర అమ్ముతారండి. చిన్న చిన్న సైజులో రెయ్యి అంట కదా అది. చైర్మన్ అంటారా? తినాలని కోరికగా ఉంది కానీ ఇక్కడ దొరకదు మాకు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు దొరుకుతుంది యానం బ్రిడ్జి దగ్గర. కరెంట్ వైర్లు పైనుంచి వెళ్ళిపోయినాయండి. కరెంట్ వైర్లు, టీవీ వైర్లు కూడా వెళ్ళిపోయినాయా? కేబుల్ వైర్లు ఏది ఏమన్నా వంతున పడుతుందా మీకు? వంతున పడితే చాలా బాగుంటుంది. పోన్లే, వంతు బ్రిడ్జి పడిపోతే మీరు అదృష్టవంతులే ఆ ఊర్లోకి వెళ్ళడానికి. ఇంకా డెవలప్ అవుతుంది ఆ ఊరు.
మనం గోగులంక అనే గ్రామం వెళ్ళడానికి ఇక్కడ గోదావరిలో వచ్చిన ఒక పాయదాట అనమాట. ఇది పంటే అంటారన్నమాట. ఈ పంటలో కొన్ని వాహనాలు అలాగే ఆటోలు ట్రాక్టర్లు అన్నీ తీసుకుని ఆ పక్కకి వెళ్తారన్నమాట. చాలా మందికి పంట అంటే తెలియదు అన్నమాట. ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది ఇటువంటి పంట ద్వారా మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. అవతలకి వెళ్ళిన తర్వాత ఈ గోగులంక భైరవలంక అనే గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఒకసారి పంట జర్నీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ నమస్తే అండి, మీ దేవురు సార్? మాది అసలు ఎదురు లంక అంటే ఇప్పుడు లంకలో ఉంటాం. ఇప్పుడు గోగులంకలో ఉంటున్నారా భైరవలంకలో ఉంటున్నారా? లంక భైరవలంక ఎలా ఉంటుందండి భైరవలంక అనే గ్రామం? బాగుంటుందండి, ఎందుకు బాగుంది? అంటే సముద్ర తీరంలో ఉండి చుట్టూ మడల మధ్యలో ఎక్కడో గోదావరి తీర ప్రాంతాన్ని ఉంది కదా. అంటే మాకు మ్యాప్లో చూస్తే ఇది ఏదో అడవుల మధ్యలో ఉన్న ఒక గ్రామంలా కనిపిస్తుంది. ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్ళడానికి కూడా ఏ విధమైన రవాణా మార్గాలు కూడా లేవు. మీరు ఎక్కారు కదా, చూసారు కదా. ఇది బోట్ పంటి ద్వారా వెళ్తారన్నమాట. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత విలేజ్ ఎలా ఉంటుందండి? అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా మీకు? నీరు? ఓకే, నీరు అంటే ఎలా వెళ్తుందండి మరి? ఇప్పుడు గోదావరి మధ్యలో ఉంది కదా, కింద నుంచి పైప్ లైన్ ద్వారా పంపించారన్నమాట. ఓకే, మొత్తం అంతా సిమెంట్ రోడ్లు. అక్కడ పంటలు ఏం పండిస్తారండి? ప్రజలు ఏం పనులు చేస్తారంటారు? ఎక్కువ చెరువులు అండి. ఎక్కువ చెరువులు అంటే సాల్ట్ ఏరియా కాబట్టి ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. చేప ఇది గోదావరిలో 3 పాయలు ఉన్నాయి కదా, దీని పాయ పేరు ఏంటండి? ఈ గోదావరి పాయ పేరు? దాన్ని గౌతమి గోదావరి అంటారండి. అది గౌతమి, అది వశిష్ఠ అండి. అంతర్వేది దగ్గరలో ఉండేదాన్ని వశిష్ఠ అంటారు. ఇదైతే గౌతమి నది కదండి. మీకు వరదలు వచ్చినప్పుడు ఏమన్నా మునిగిపోవడం అలా జరుగుతుందా? బాగా ఎక్కువ వస్తే మునుగుతుంది అన్నమాట. ఫస్ట్ టైం అట మీ ఊరు రావడం అంటే ఎలా ఉంటుంది, గోగులంక ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట మాకు. మ్యాప్లో చూసి ఇంతకీ మ్యాప్ని బట్టి వచ్చామన్నమాట. మనం గోగులంక గోదావరి పాయ దాటిన తర్వాత గ్రామంలోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవగానే ఇక్కడ జీసస్ క్రైస్ట్ బొమ్మ అయితే ఉంది. ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి మనం. ఒకసారి చూడండి జీసస్ క్రైస్ట్ బొమ్మ. ఎందుకంటే గోదావరి పక్కనే ఈ స్టాట్యూ అయితే నిర్మించారు. ఒక షెడ్ కూడా ఉంది. మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంది చూద్దాం.
మనం గోగులంక అనే గ్రామం వచ్చాం కదండి. ఈ గ్రామంలో ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా రొయ్యల పెంపకం ఎక్కువగా ఉంటుంది. మనకి వెనకాల కనిపించేది అంతా చెరువులేమాట. ఇక్కడ ఒక చెరువు పట్టారు. ఇక్కడ రొయ్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. చూశారు కదా ఇక్కడ ఇవన్నీ రొయ్యలు మాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా సాల్ట్ ఏరియా అలాగే స్వీట్ వాటర్ రెండింటితో కూడా అక్వాకల్చర్ సాగు చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని రొయ్యలు ఉన్నాయి చూడండి. ఇవి 30 కౌంట్ 40 కౌంట్ అలా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న సైజు కోసం. ఇప్పుడు ఈ కౌంట్ 100 కౌంటా 200 కౌంటా? రేట్ ఎంత 200 కౌంట్కి? 95 రూపాయలు. అంటే కేజీ వచ్చి 95 రూపాయలకి ఇస్తారు ఇది. ఓకేనా? చేపల చెరువులు ఎక్కువ. అవన్నీ చేపల చెరువులేనా? అక్కడక్కడ కూడా రొయ్యల పంపకం కూడా ఉంటుంది. 50 ఎకరాలు ఉంటుంది. మీది వచ్చి గోగులంక అండి. ఓకే. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మాత్రం మీకు? అంటే ఎక్కడో మారుమూలలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ట్రావెలింగ్ వెళ్ళడానికి ఇబ్బంది. నైట్ ఏమైనా అవుతే ఎమర్జెన్సీ అయినప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది. ఓకే. నైట్ ఏదైనా నైట్ 7 గంటలకు పండుగ కట్టేస్తారండి. 7 గంటలకు పండుగ చేస్తారు. ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఎందుకంటే మీకు బ్రిడ్జి లేకపోవడం. మళ్ళీ వెళ్ళాలి, ఆయన తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ కట్టుకోవాలి. అప్పటికి బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయండి మీకు? ఏమన్నారండి మన ప్రభుత్వంలో. ఎంత జనాభా ఉంటారు మీ ఏరియాలో? ఓటింగ్ అయితే 2000 అంత ఉంటుందండి ఇక్కడ. మొత్తం గోగులంక అంతా, గోగులంక బైరలంక రెండు కలిపి 2000 జనాభా ఉంటారు. అదేలేండి, ఇంచుమించు 2000 ఉండొచ్చు అన్నమాట. ఓకే. మీకు సముద్రం దగ్గరండి ఏమన్నా? దగ్గర 5 కిలోమీటర్స్ అంత ఉంటుంది. అంటే మార్గం లేదు, అంటే ఓన్లీ పడవల మీద వెళ్ళి వెళ్తా ఉంటారు. చేపల వేట కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ఏరియాలో. చేపలు కడకే కనిపించండి చేపలు. ఓకే. ఓకే. మడ అడవులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఎదురుకెళ్తే పక్క కనిపించినట్టు ఇది చేపల చెరువు. ఆ తర్వాత అన్ని రొయ్యల చెరువు. ఓకే. ఓకే. అలా కిందకి 10 చెరువులు ఉంటాయి. అన్ని ఎక్కువ చెరువు, ఇదేం చేపల చెరువు. అన్ని మార్కెట్ మీది ఐలాండ్. ఐలాండ్ అండి. కూర్చుంటే గోదావరి మధ్యలో తిబ్బ. చుట్టూ గోదావరి మధ్యలో ప్లేస్ లాంటి కూర్చుంటే గోదావరి ఉంటుంది అన్నమాట. 3 పక్కన గోదావరి, పక్కన సముద్రం. 3 వైపులా గోదావరి, ఒకవైపు సముద్రం ఉంటుంది. గోదావరి ఉంటుంది, పక్కన దగ్గర సాగర్ ఉంది కదండి. సాగర్ తర్వాత సముద్రం. ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అయిపోద్దండి. భగీరథ సినిమా చూసారు కదా టైంలోని. భగీరథ. ఓకే. ఓకే. సేమ్ అదే భగీరథ ఇక్కడ తీసారు. ఎదురులంక ఇక్కడ తీసారా? ఏమైనా ప్రాబ్లం అయితే లేడీస్ కూడా నైట్ ఏమైనా ప్రాబ్లం అయితే కానీ చాలా ఇబ్బంది అన్నమాట. హెల్త్ ఎమర్జెన్సీ వస్తే. మీకు తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు అటువంటి వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉంటుందా మరి? అంటే మరీ దగ్గరగా ఉంది కదా. అప్పుడు ఏం చేస్తారండి? మిమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్తారా? లేకపోతే ప్రభావం ఎక్కువ ఉంది అని వాతావరణం ఇచ్చింది అనుకోండి, బయట తప్పించేస్తారు. ఓకే. గుర్తుంది తీసుకుపోతారా? నార్మల్ పర్లేదు, నార్మల్ ఉందంటే ఎమర్జెన్సీ కాదు. ఇక్కడ ఎవరింట్లో ఉంటారు. వరద వచ్చింది కదండి, మొన్న వరద వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది. అది మొత్తం ఈ ప్లేస్ కూడా ఇదే అన్ని మునిగిపోయినాయి. ఇక్కడ వచ్చి మొత్తం మీ ఊరంతా మునిగింది. మునిగిపోయింది, మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయింది, గదిలోకి వెళ్ళిపోయింది. ఓకే. మీరు ఎక్కడికైనా సిటీకి అయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్తారు దగ్గరలో? యానం గుర్తుంది అంటే ఏం కదండి, ఒంట్లో జ్వరం అయితే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కాకినాడ, అమలాపురం. అయితే లేవండి, అవుతుంది. మీకు ఎక్కడో సముద్రం పక్కన ఉన్నా కానీ కొబ్బరి తోటలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. అవునులేండి, కోనసీమ అంటేనే కొబ్బరి తోటకు ప్రత్యేకత. మీది వచ్చి అయ్యపాలవరం మండలం అండి. ఇదివరకైతే తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారినట్టుంది కదండి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? భైరవ్. మీదండి? సింహాద్రి. ఓకే, థ్యాంక్ యూ.
మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐపోలవరం మండలానికి సంబంధించిన గోగుల్లంక అనే గ్రామం వచ్చాం కదండి. ఈ గోగుల్లంక అనే గ్రామం ఎక్కడో మారుమూల ఉన్న గ్రామం అన్నమాట. ఇక్కడ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం అండి. అలాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా ఇదే దాంట్లో ఉందన్నమాట. యాక్చువల్గా నాడు నేడు స్కూల్ అయి ఉంటుంది. స్కూల్ కూడా చాలా బాగుంది, మంచి ప్రహరీ గోడతో కలర్ఫుల్ బొమ్మలతోటి చాలా బాగుంది. అలాగే ఇక్కడ అయితే పంచాయతీ కూడా ఉంది, గోగుల్లంక గ్రామ సచివాలయం. ఒకసారి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. మనం గోగుల్లంక అనే గ్రామం వచ్చాం కదండి. ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత అంటే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అంటండి. ఒకసారి ఈ ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా చాలా పెద్దది ఉంది. అలాగే టెంపుల్ కూడా చాలా మంచి అంటే చాలా అందంగా అయితే ఉంది. ఎక్కడో మారుమూలలో ఉన్న గ్రామం అనుకున్నాం కానండి, ఈ గ్రామంలో మాత్రం టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒకసారి ఈ ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి మీకు అయితే చూపిస్తానండి. మనం గోగుల్లంక అనే గ్రామం వచ్చాం కదండి. గోగుల్లంక గ్రామం సరిహద్దు దాటిన తర్వాత బయలులంక వెళ్ళే దారిలో ఉన్నమాట. అంటే రెండు కలిపి ఉంటాయి కదా. కానీ ఇక్కడ రోడ్డు అయితే సిమెంట్ రోడ్లు అండి. రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ ప్లేస్ చూడండి, రోడ్డుకి ఇటువైపు మొత్తం గడ్డి ఎక్కువ. ఈ ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ తోటి ఉందండి. మొత్తం అంతా గడ్డి ఎక్కువగా ఉంది. అంటే నిర్మానుష్యంగా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. మధ్యలో అయితే ఎవరు లేరు, ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉందండి. కనుచూపు మేరలో మనకి అక్కడక్కడ కొబ్బరి చెట్లు, అక్కడక్కడ తాడి చెట్లు, ఇటువంటి గడ్డి. ఈ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉందన్నమాట. అందుకే మీకు చూపించడానికి అయితే ఒకసారి ఇక్కడ ఆగి ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత బైరులంక ఉందండి. ఆ బైరులంక కూడా చూపిస్తాను మీకు.
మనం గోగులంక అనే గ్రామం వచ్చాం కదండి. యాక్చువల్గా గోదావరి అంటే గౌతమి నది దాటి యువతలకు వచ్చాం. వచ్చిన తర్వాత అయితే ఆ గౌతమి గోదావరి 2 పాయలుగా అయితే విడిపోయిందంటే అందులో ఒక పాయ మళ్ళీ ఇక్కడ వచ్చిందన్నమాట. యాక్చువల్గా ఒకప్పుడైతే ఇది కూడా దాటడానికి అయితే పడవల మీద దాటేవారంట. రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే దీనికి వెళ్ళడానికి అయితే ఒక బ్రిడ్జ్ నిర్మించారు. చాలా పొడవుగా ఉందండి. అంటే ఎక్కువ పెద్ద పెద్ద వాహనాలు కాదు కానీ ఆటోలు ట్రాక్టర్లు అయితే వెళ్ళడానికి వీలుగా ఉంది. చాలా పొడవుగా ఉందన్నమాట. ఇది దాటి అవతలకి వెళ్తే యాక్చువల్గా ఆ ప్లేస్ని అయితే భైరవ లంక అని పిలుస్తూ ఉంటారంట. అంటే గోగుల్లంక పరిధిలోదే ఈ పంచాయతీ కూడా, గోగుల్లంక గ్రామంలోదే ఆ భైరవ లంక. ఇది దాటి అవతలకి వెళ్తే భైరవ లంక అని పిలుస్తూ ఉంటారని ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా అందంగా ఉంది. ఎటు చూసినా కొబ్బరి తోటలు, ఒకవైపు అయితే మడ అడవులు, చాలా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. ఇది చాలా బాగుంది. మాది అంతర్వేదండి. మీ ఊరిని విలేజ్ అంతా వీడియో తీద్దామనండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ గోగుల్లంక గ్రామం వచ్చండి. ఇది ఎక్కడో సముద్ర తీరంలో చుట్టూ ఐలాండ్ లాంటి ప్లేస్ కదా. అసలు ఇక్కడికి రావడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. ఎలా ఉంటున్నారు సార్ ఈ ఊర్లో మీరు? ఇక్కడ మనం ఇక్కడికి 3-4 తరాల మరి నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఓకే. అంటే మా తాతల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం. మాకు రహదారులు అనేవి ఉంది కదండి. ఇది వరకు అయితే ఇలా కూడా ఉండేవి కాదు. కష్టం అండి. మీకు రోడ్లు అయితే ఉన్నాయండి? రోడ్లు అయితే ఉన్నాయి. మంచినీరు ఉంటుంది సార్ మీ ఊర్లో? మంచినీళ్ళు సౌకర్యం లేదండి మాకు. అక్కడ నుంచి అక్కడ కొడప నుంచి గుత్తింజి నుంచి ఇలాగా గోగులంకలో ఉంటుందండి మాకు ట్యాంక్ నుంచి ఇక్కడికి వస్తుందండి. అంటే పైప్ లైన్ ద్వారా అంతదండి. కింద నుంచి పైపులు వేసుకొచ్చారండి. కింద నుంచి పైపుల ద్వారా వాటర్ వస్తుంది. వచ్చాయండి. అవి అందట్లేదు. 2 రోజులకి ఒకసారి 3 రోజులకి ఒకసారి. ఓకే. మరి సరిపోతే ఎలా అడ్జస్ట్ అవుతారు మరి సార్? 2 రోజులకి 3 రోజులకి వచ్చినప్పుడు అయ్యే బిందులు జాగ్రత్తగా పట్టుకుని ఉంటారు. చాలా కష్టం అండి మంచినీళ్ళకి అయితే. బోర్ వాటర్ అయితే సాల్ట్ వాటర్. బోర్ వాటర్ అయితే సాల్ట్ వాటర్ అండి. ఇది తుఫాన్ సెంటర్ అండి. సెంటర్ అండి. వరదకి ఏం చేసిందంటే దిగిపోతుందండి కిందకి. కిందకి దిగిపోయింది. పిచ్చల కింద ఊడిపోతుందండి. మాకు మళ్ళీ అది తుఫాన్ బిల్డింగ్ కూడా మాకు ఉండాలండి. ప్రతి ఏ ప్రాణం అపాయం వచ్చినా మాకు అదే కాపాడుతుందండి. తుఫాన్ షెల్టర్ కూడా మీకు భవిష్యత్తులో కావాలి, ఎందుకంటే అది పాడుపడిపోయిందండి. ఎప్పుడు కట్టినదండి అది. ఓకే. మీకు స్కూల్ ఉందా సార్? గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ అదేనండి. ఎలిమెంటరీ వరకు ఉందండి. ఓకే. అదే అంగన్వాడీ. ఇది మీరు హై స్కూల్ కి వెళ్ళాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే గోగుల్లంకలు ఇచ్చారండి. 7th క్లాస్ వరకు. 7th క్లాస్ వరకు అయితే ఉండేది కదండి. ప్రభుత్వం మాకు ఆ సహకారం కూడా చేసిందండి. మరి గుర్తించి వెళ్ళవలసి వచ్చిందండి. అంతకు ముందు స్కూల్ ఉండి కదండి మాకు అసలు. కాకినాడ కానీ ముమ్మడివారం నియోజకవర్గం కానీ స్కూల్ పిల్లలకి హాస్టల్లో జాయిన్ చేసుకునేవాళ్ళు. మీరు ఏం పని చేస్తారు సార్ ఇక్కడ? వ్యవసాయ పనులు చేసుకుంటామండి. ప్రస్తుతంలో మా గ్రామంలో జీవనోపాధం అనేది కూలి పని అనేది లేదండి. అప్పుడు అందరూ రైతులు వ్యవసాయాలు చేసుకున్నాక అదంటే చెరువులు తవ్వేసి జీవనోపాధం లేదండి. చాలా ఆర్థిక పరిస్థితి. మరి ఇప్పుడు పనులు కావాలంటే ఎలా? పనులు కావాలంటే అక్కడ గుర్తించి రేవు దాటి వెళ్ళాలండి. రేవు దాటి వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలండి. అక్కడ జీ అమ్మవారి కాడ నుంచి అలా అంటే వేరే గ్రామం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలండి. వరకు కూడా మేము పనులు ఇలా పనులు కావాలి. మీ ఊర్లో చేసుకోవడానికి మాత్రం ఉండదండి. కష్టం అండి. ఇప్పుడు తక్కువ ఉంటాయి, బాగా తక్కువ అన్నమాట. ఇప్పుడు అదైనా రైతులు పెద్ద రైతులు కుర్రల్ని ఆ చెరువు కాడ మేత పెట్టుకుంటున్నారు. అది లేకపోతే మొత్తం జీవనోపాధమే లేదండి. లేదు, ఏ పని చేసుకుందాం ఆ చెరువులు పెద్ద రైతులు మా కుర్రలందరినీ ఇక్కడ పనికి పెట్టుకుని అది మార్గం చూపిస్తున్నారు. దాని వరకు కొంచెం పట్టు పోషించుకున్నాక అవుతుంది అన్నమాట. ఎంతమంది ఉంటారు సార్ మీ ఈ గ్రూప్ లో? మాది 100 ఇల్లు ఉంటాయండి. 100 ఇల్లు ఉంటాయి. 115 కోట్లు ఇల్లు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉంటామండి. ఏ సమస్య వచ్చినా గమ్ముని, ఏదైనా హెల్త్ కంప్లైంట్ వచ్చినా చాలా దూరం వెళ్ళాలి. బళ్ళ మీద కుర్రలు దాటి తీసిపోతారు. ఓకే. ఈ లోపల 180 సార్ మీరు గమ్ముని ఎమర్జెన్సీ ఏదైనా హెల్త్ కంప్లైంట్ వచ్చింది అనుకో, మరి ఎలా సార్? అంటే రేవు దాటి వెళ్ళాలి, గోదావరి దాటి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇదివరకు అయితే నా కట్టించుకుని అలాగే దరియలతో రేవు దాటి లేకపోతే ఇలా గుర్తింది రేవు దాటి కాబట్టి కష్టమైపోయింది. ఓకే అండి. ఇప్పుడు అలా కాక వెహికల్ వచ్చే కదండి, మోటార్ సైకిల్ వచ్చిందని మీద గొప్పని ఎవరికి అపాయం వచ్చినా పిల్లలందరూ కలిసి, కొంతమంది అందరూ కలిసి బౌల్ మీద మనసు అట్టుకుని మనసు తీసుకుని వెళ్ళిపోతారు. లోపల లేదని ఆటో ఉన్నదని గోగుల్లంకలో ఒక ఆటో చెప్తే అది వచ్చి రేవు కట్ట తీసుకుపోద్ది. ఈ లోపల 108
రేవు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తే వచ్చేస్తాను. ఓకే అండి. అంతకే పరిస్థితి అందలేదు అని అనుకుంటే మాత్రం మోటార్ సైకిల్ మీద తీసుకుపోతాను. ఆ మధ్యలోకి అందేస్తుంది. అందరూ ఏంటి ప్రోత్సాహంతో కలిసిమెలిసి ఉండడం వల్ల అలాగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మొన్న వరద వచ్చినప్పుడు మీ ఊరంతా మునిగిపోయిందంట కదా? అంతా మునిగిపోయింది. ఇదంతా మాత్రం లోతు వచ్చిందండి. ఇలా వాడాలి వెళ్ళిపోయిందండి. నీటి మీద వెళ్ళిపోండి వెళ్ళగా. మీరు అందరూ పడవల మీద వెళ్ళారండి? ఇలా ఈ రోడ్డు మునిగిపోయిందండి మొత్తం. వంగలో చూడరు ఊడిపోయింది. అవునండి అవును. అదంతా మునిగిపోయింది. మునిగిపోయింది. ఇది చింతేరుపాయ అండి. ఇక్కడ చింతేరుపాయ అంటారండి. దీని అవతల దోమ సాలేరు అంటారండి. సావేరు అండి. ఇది చింతేరుపాయ, ఇది చింతేరండి, అది సావేరండి. సావేరుపాయ ఉందండి అది. ఓకే. మీకు ఏమైనా మెయిన్ మీ సమస్యలు మెయిన్ ఏంటి మీ గ్రామానికి? ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన ఏమైనా ఉన్నాయా? వాటర్ ట్యాంక్ మెయిన్ అండి. వాటర్ కావాలి. వాటర్ ట్యాంక్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టిస్తే మాకు చాలా వరకు సమస్యలు తీరుతాయి మ్యాక్సిమం. అలాగే తుఫాన్ షెల్టర్ కూడా భవిష్యత్తులో ఉండాలి. బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు? బ్రిడ్జ్ చేసే అవకాశాలు అంటే ఓఎన్జీసీ వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్జీసీ వారు అక్కడ ఒక లాక్కుని ఆ చివరిన ఒక లాక్కు కట్టినాక మాకు పర్మిషన్ చేస్తామన్నారు. ఓకే. ఫ్యూచర్ లో ఉందండి. ఓకే. భవిష్యత్తులో వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ఏర్పాట్లు ఉన్నాయండి. ప్రస్తుతంలో వర్క్ పడతానంటున్నారండి. ఆ చివరిలో డామ్ కడతానంటున్నారు. అది వేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. మీరు భవిష్యత్తులో మీ గ్రామం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా బాగానండి. మరి మీ పేరు సార్? మా పేరు చిన్నప్పారావు అండి. ఎం చిన్నప్పారావు గారు. మీ గ్రామం గురించి చాలా మంచి విషయాలు చెప్పారన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మనం గోగులంక అనే గ్రామం వచ్చాం కదండి. ఈ గ్రామానికి సంబంధించి చాలామంది చేపల వేటకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ కాలువ ఉంది కదండి, ఈ కాలువలోంచి బోట్ల ద్వారా చేపల వేటకి వెళ్ళి ఇక్కడ ప్రజలు ఎక్కువగా జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. చూసారా ఇక్కడ చాలా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు సముద్రంలో కానీ లేదా గోదావరిలో కానీ వెళ్ళడానికి ఇక్కడ ఈ కాలువ నుంచే వెళ్తారన్నమాట. ఇక్కడైతే మీకు లాంగ్లో కనిపిస్తుంది, ఒకసారి దగ్గరికి రండి. చూసారు కదండి, ఇక్కడి నుంచి కాలువ అదంతా డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలోకి అలాగే గోదావరిలోకి కలిసే ఒక కాలువ మాట ఇది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు వెనకాల అదంతా మడడువులే, మీకు కనిపిస్తుందంతా మడ వృక్షాలే. మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా మడడువులు విస్తరించిన గ్రామం కూడా ఈ గోగులంక చుట్టుపక్కల ప్రాంతం అన్నమాట. ఒకసారి ఆ మడ వృక్షాలు కూడా చూడండి. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐపోలవరం మండలానికి సంబంధించిన గోగులంక అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం గురించి ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.